వైసీపీ రైతులను రాజకీయాల కోసం వాడుకుంటోందని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. వైసీపీ నేతలు 5 ఏళ్లలో ఎప్పుడైనా మామిడి రైతులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. 500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న జగన్ 5 ఏళ్ల కాలంలో 5 రూపాయలైనా మామిడి రైతులకు ఇచ్చారని మండిపడ్డారు. వైఎస్ జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని గాలి భానుప్రకాష్ ఆరోపించారు. మనం చూసాం గత ప్రభుత్వంలో ఆయన ప్యాలెస్ కట్టడానికి 500 కోట్లు రుషికొండ మీద వెచ్చించాడు, కానీ రైతులకు 5 రూపాయలు ఇచ్చిన పాపాన పోలే. 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. ఒక్కసారైనా ఒక్క మామిడి రైతుకి 5 రూపాయలు ఇచ్చిన దాఖలంటే చూపించమని చెప్పండి. ఇవాళ వచ్చి కలబుల్లి మాటలు చెప్పడం, ముసలి కన్నీరు కాల్చడం, ఇది దండయాత్రలాగా వస్తూ ఉన్నారు. ఎక్కడ పోయి మనం చూసాం, ప్రతి చోట కూడా పల్నాడులో కానీ ఒంగోలులో కానీ ఒక దండయాత్ర, రైతుల మీద దండయాత్ర. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎంత దానికైనా దిగజారిపోవడానికి అసలు ఏమాత్రం సంశయించట్లా. వీళ్ళు ప్రాణాలు కూడా తొక్కుంటా పోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి బాధపడాల్సి వస్తాం రాష్ట్రానికి. ఆ తరాన్ని దొక్కేశాడు, ఇంకా కూడా ఆయన పని అయినట్లేదు. ఇంకా కూడా రాష్ట్రాన్ని ఒక పీడకల్లాగా పీడిస్తున్నారు వీళ్ళంతా కలిసి. జోబి కొట్టేవాడి నుంచి గజదంగు దాకా అందరూ ఆ పార్టీలో ఉన్నారు. ఎంతసేపు దాచుకుందాం, తీరం దాటిద్దాం అనే ఒక యాస తప్పితే ఒక్కసారైనా బడుగు వర్గైన బలహీన వర్గాలకి ఏ రోజైనా ఒక మంచి పని చేసిన పాపాను పోలే. అది చేసాం, ఇది చేసాం, స్కీమ్ చేసాం, అది చేసాం అంటారు, కానీ ఏం స్కీమ్ చేసావు? 5,000 రూపాయలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకొని ఊరంతా తిరిగావు. రైతులు